ఫ్లాట్ లేదా ప్లాట్స్ డబ్బు పెట్టేదే కాదు బ్రదర్, కానీ దాన్ని ఎలా వినియోగించుకోవాలి తెలిసి కూడా ఉండాలి. ఇప్పుడు ఎవరిని అడిగినా కూడా ఒకటే మాట, ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకుందాం అనుకుంటున్నా బ్రో, కానీ ఫ్లాట్ తీసుకోవాలా ప్లాట్ తీసుకోవాలా అనే డౌట్ అయితే ఉన్నది. ఈ డౌట్ని మొత్తం నేను క్లియర్ చేస్తా. ముందుగా అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. అయితే ఓసారి దీన్ని వినండి బ్రదర్, డబ్బు పెట్టేదే కాదు, కానీ ఆ డబ్బుని ఎలా పెంచుకోవాలని ఎప్పుడు వాడుకోవాలో కూడా ఖచ్చితంగా తెలిసి అయితే ఉండాలి. ఒక రైట్ డిసిజన్ అయితే ఉంటుంది బ్రదర్ దేనికి కూడా. నేను ముందుగా మనం ఫ్లాట్ గురించి అయితే మాట్లాడదాం. ఫ్లాట్ అంటే రెడీ అయిపోయిన ఇల్లు, ఏసీ ఆన్ చేసే చాలు చల్లగా వస్తుంది, కాఫీతో కుర్చీలో కూర్చొని మంచిగా కాఫీ తాగొచ్చు, క్లబ్ హౌస్ ఉంటుంది, లిఫ్ట్ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, అన్నీ కూడా మన చేతిలో టక్ 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 ఇట్లా అయిపోతాయి అనమాట. కానీ మెయింటెనెన్స్ విషయానికి వస్తే మాత్రం ఫిక్స్ ఉంటుంది. అపిరెన్స్ అయితే కాస్త స్లోగానే ఉంటుంది. మళ్ళీ అమ్మాలనుకుంటే మాత్రం మనకి డిమాండ్ అయితే రాదు, టైమింగ్ అయితే పడుతుంది, బయ్యర్ అయితే దొరకడు. ఇంకా వెనకకి తిరిగి మనం ఒక 10 ఏళ్ల తర్వాత చూసుకుంటే కొత్తగా ఏం అనిపించింది అయితే ఏముండదు. ముఖ్యంగా నిజంగా మనం చెప్పుకోవాల్సింది ఏంది అంటే మన ఆస్తి అనేది ఎన్నుకుంటుంది, కాకపోతే మనం దాన్ని రెంట్ పర్పస్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇంకా పెరిగే ఛాన్సెస్ అయితే ఉండదు, ఏదో అవకాశం వస్తే కొద్దిగా పెరుగుతాము. ఇప్పుడు భూమి ఫ్లాట్ గురించి అయితే మాట్లాడుకుందాం. మొదట అయితే ఏముండదు, మట్టి అయితే కనిపిస్తుంది, కానీ ఆ మట్టి పైనే ఒక మెన్షన్ అయితే నిర్మాణం అయితే చేసుకోవచ్చు బ్రదర్. ఈజీ స్టేజ్లో తీసుకుంటే రేట్ కూడా తక్కువగానే ఉంటుంది. డెవలప్మెంట్ చేస్తే వాల్యూ వచ్చినాక ఇట్లా రాకెట్ స్పీడ్లో అయితే వెళ్ళిపోతుంది. కన్స్ట్రక్షన్ నీ చేతిలో, నీ బడ్జెట్, నీ స్టైల్లో. ఆస్తి అంటే ఎప్పుడు కూడా భూమి అంటే భూమే బ్రదర్. భూమి మీద నువ్వు భవనం కూడా నిర్మించుకోవచ్చు. భవిష్యత్తులో కావాలంటే భూమి మీద అమౌంట్ అయితే కొంచెం పెట్టి అయితే కొనుక్కో అని అయితే నేను సజెషన్ చేస్తున్నాను. ఇందులో కూడా డ్రాబ్యాక్స్ అనేది ఉన్నది, నేను అది కూడా చెప్తాను. వాడుకోవడానికి ఇమీడియట్గా అయితే రాదు, పేషెన్సీ అయితే ఖచ్చితంగా ఉండాలి. డెవలప్మెంట్ ఏరియా చూసుకొని అయితే కొనాలి. వదిలేసి పెట్టేస్తే కూడా పెద్దగా అయిపోతుంది. అంటే బ్రదర్ నువ్వు ఏం తీసుకోవాలని కన్ఫ్యూజ్ అవుతున్నట్టును, అది నీ లైఫ్ స్టైల్ పై ఆధారపడైతే ఉంటుంది. బడ్జెట్ టైట్గా ఉండి ఫ్యామిలీ అయితే రెడీ అంటే వెంటనే మూవ్ అయిపోవాలి, ఇక ఇల్లు కావాలి అనుకుంటే ఫ్లాట్ అయితే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ నీకు ఇల్లు ఉండి ఫ్యూచర్ సెక్యూర్ కోసం చూస్తున్న వాళ్ళకైతే ఖచ్చితంగా భూమి ఫ్లాట్ అయితే కొనుక్కోవాలి. ఇది ప్రాపర్టీ కాదన్నా నీ సెన్స్ పై పరీక్ష ఉంటుంది. లగ్జరీ కోసం పెట్టిన డిసిజన్ అయితే ఫ్యూచర్లో బరువయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది, కానీ లాజిక్తో తీసుకో అన్నా భరోసాగా నిలుస్తాయి. ఫ్లాట్ కోసం వావ్ అనిపించవచ్చు, కానీ ఫ్లాట్ అయితే మాత్రం మనకి టుమారో అనిపించుకోవాలి. ఎందుకంటే బ్రదర్ ఇల్లు టుడే, భూమి ఫ్యూచర్ కోసం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలా డైలీ ఒక వీడియోతో మీ ముంగటికి వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.